ఇంకొక వ్యక్తిని గుర్తు చేశాడు. ఏలియాని ఎలీషాని గుర్తు చేశాడు, గురు శిష్యుల్ని. ఏలియా దగ్గర ఒక ఆమెనను, ఎలీషా దగ్గర ఒక ఆయన్ని గుర్తు చేశాడు. ఈయన ఎవరంటే సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండేటువంటి వ్యక్తి నయమాను. ఈ నయమాను మంచి అధికారం కలిగిన వాడే కానీ పాప ఇతనికి కుష్ఠరోగం ఉంది. రాజు దగ్గర మంచి స్థానం ఉంది, ఫుల్ సౌండ్, మంచి ధనవంతుడు, కానీ జబ్బోడు, కుష్ఠరోగం ఉంది. కాళ్ళు చేతులకు స్పర్శపోయింది. ఈ కాళ్ళు చేతులు గాయాలైపోయి చీము రక్తాలు గారుతూ ఉంటాయి. వాటికి వస్త్రాలు చుట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు, దుర్గంధభరితంగా ఉండేవాడు. దానికి ఏదో సెంట్లు అవి కొట్టుకుని, డబ్బున్నోళ్ళు కాబట్టి ఆ సెంట్లు అవి కొట్టుకున్న ఆ కుష్ఠరోగం నుంచి వచ్చేటువంటి, ఆ జబ్బు నుంచి వచ్చేటువంటి స్మెల్ కవర్ చేసుకుంటా పాపం కష్టపడుతున్నాడు. యేసు ప్రభు ఆయన గురించి మాట్లాడాడండి. అన్యుడండి ఆయన గురించి మాట్లాడాడు. చాలామంది కుష్ఠరోగులు ఉన్నా నయమాను తప్ప ఎవడు శుద్ధుడు కాలేదనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకు నయమాను స్పెషల్గా చూపించాడు అంటే, నయమాన్ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? నయమాను వందలాది మంది పైన, వేలాది మంది పైన అధికారి, సైన్యాధిపతి, అందరూ ఆయన కిందోళ్లే, అందరి మీద అధిపతి అయిన అలాంటి వాడు ఈ జబ్బుతో బాధపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి. ఆ పని మనిషి ఇతని బాధ చూసి, పని పిల్ల, పెద్ద మనిషి కూడా కాదు, పిల్ల, బానిస పిల్ల. ఆ పిల్ల ఈ నయమాను పడుతున్న బాధలు చూసింది. ఆ కుష్ఠరోగంతో అతను పడుతున్న ఇబ్బంది, వేదన చూసి జాలేసింది. పేరుకే పని పిల్ల కానీ ఆ పిల్లని బాగా చూసుకున్నారు తల్లిదండ్రులాగా. అందుకే ఆయన బాగుపడాలని కోరింది. పనోళ్ళని బాగా చూసుకుంటే బాగుపడాలని కోరుకుంటారు. పనోళ్ళని బాగా చూడకపోతే ఏమంటారు తెలుసా? వీడింత నడమంతరు పోడు కాబట్టి ఇట్లాంటి జబ్బు వచ్చింది, వీడికి జబ్బు వచ్చినా సిగ్గురాలు, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు చేస్తాడు, ఇద్దరు అనుకుంటారు పనోడు. కొంతమంది తల్లులు ఉన్నారు, 3 రోజులు మురగబెట్టి పెడుతుంటారు, ప్రేమగా పిలిచి 3 రోజులు మురగబెట్టి ఆ కుళ్ళిపోయినాయి, ఆ పుచ్చిపోయినాయి, ఆ సర్దిపడ్డాయి, ఆ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకో తిని నమ్మకంగా పనిచేయి. 3 రోజులు మురిగిపోయింది ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఆ గబ్బు వాసన రాదుగా, ఆ కంపు రాదుగా. దానిలో దాచిపెట్టి 3 రోజులు మురగబెట్టి తీసి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏమంటారో తెలుసా? చూడు ఎట్లా ఇస్తున్నానో, నమ్మకంగా పనిచేయి. ఆ తీసుకునే మనిషి అంటదే, ఆ మంచి దయగలిగిన దాని పనికి మాలిందాన, కుక్కలకేసేది నాకు ఇస్తున్నావు, ఎందుకంటే కుక్కలు కూడా తినవు కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టింది కుక్కల ముందు పెట్టు, నువ్వు ఎగబడి తింటాయేమో చూడు. ఆ చల్లదనం దెబ్బకి అది మూతి పెట్టి చల్లగా అయ్యేసరికి పక్కకు పోయిద్ది. ఆ కుక్కలు కూడా తినవు. అది ఇచ్చి నాకు పెద్ద దయ చూపుతున్నట్టు బిల్డప్. కొంతమంది దానాలు, ధర్మాలు, దయలు, ప్రేమలు ఎట్టుంటాయి. బాగా వాడిన చీరని ఇస్త్రీ కొట్టించేస్తారు. తీసుకో కొత్త చీర, పచ్చబద్ధం, ఒక రేంజ్లో వాడేస్తుంది. ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు ఆడవాళ్ళ సంగతి, మగవాళ్ళ గురించి కూడా చెప్పాగా. కొంపతీసి మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3 రోజులు మురగబెట్టించే రకాలు. అది దీవెన కాదు. అవసరమైతే నువ్వు తిను, ఆ 3 రోజులు మురిగింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. కానీ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, ఎవరికన్నా అంత సాయం చేసేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వటం నేర్చుకో. ఆశీర్వాదకరమైనవి ఇవ్వటం నేర్చుకో. తీసుకున్నవాడు తృప్తి చెందాలి, తీసుకున్నవాడు సంతోషపడాలి, తీసుకున్నామే సంతోషపడాలి. నీ ఇంట పని చేసే పని వాళ్ళు అనాలి, పేరుకే వాళ్ళు యజమానులు కానీ కాదు, మా అమ్మ మా నాన్న నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటారు అని సాక్ష్యం ఇవ్వాలి. ఎవరన్నా మిడిమేళపు తల్లులు ఉంటే మారు మనసు పొందండి. పనోళ్ళని పీడించే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది ఉంటారు. పని చేయించుకుంటారా? గదిం పని చేయించుకుంటారు. డబ్బులకి మాత్రం 30 సార్లు తిప్పుతారు. ఈ డబ్బులు నేను చెబుతాను, ఇట్లాంటి దరిద్రులకి దరిద్రం వలపోస్తూ ఉంటారు. ఇంకా ఆ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. తెప్పొద్దు.
నువ్వు బిగబట్టిన కూలివాని కూలి నీ ఇంట ధననిధిలో నుండి దేవునికి మొర్ర పెడతదని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తుంది. నువ్వు బిగబట్టిన కూలి, నీ చేలు కోసిన పనివానికి ఇయ్యక నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట్లో నుండి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, నేను వీడి సొమ్ము కాదయ్యా, నేను కష్టపడ్డ ఆమె సొమ్ము, వాని సొమ్ము, వీడు నన్ను బిగబట్టాడు, దరిద్రుడు దరిద్రుడు అని తిట్టిదట. అప్పుడు ఉన్నది మొత్తం పోయింది. ఆ బాపతీవరంలో ఉంటే మారు మనసు పోందండి. ఈ పనమ్మాయిని మొత్తానికి ఎలా చూశారో కానీ ఆ పనమ్మాయి అయితే ఆయన బాగుపడాలని కోరుకుంది. ఎంత కోరుకుందంటే రోజు వాళ్ళ అమ్మకి నయమాను భార్యకి చెప్పేది, అమ్మా ఆయన అంత బాధపడుతున్నాడు, నీకు మనసు కదలటల్లా, నా మాట విను, చిన్నపిల్లనని నా మాట కొట్టివేయవాకు. నేను చిన్నపిల్లనే కావచ్చు, కానీ నేను చెప్తున్నవాడు పెద్ద ప్రవక్త. షోమ్రోనులో ఉన్నాడమ్మా ప్రవక్త. నా యజమానుడు ఒక్కసారి ఆయన దగ్గరికి పోతే చాలుమా, ఆయనకి కుష్ఠ జబ్బే ఉండదు, ఆ రోగమే ఉండదు, బాగుపడతాడమ్మా, నా మాటినమ్మా అని ఆమెకు చెబితే ఆమె ఆయన దగ్గర ఆయన గురించి చెప్పడానికి ఆలోచించింది. ఈయనేమనుకుంటాడో ఏంటి, నేను ఒక అధికారిని, అధిపతినై ఉండగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఒంగొంగి దండాలు పెట్టే పొజిషన్లో నేను ఉండగా నన్ను ఒకటి దగ్గర పోయి దండం పెట్టమంటావా అని ఎక్కడ అంటాడో అని ఏమి తర్జన పడుతుంది. పాపం వ్యాధి ఎక్కువైపోతూ ఉంది, బాధ చూడలేకపోతుంది. ఆ పిల్ల మళ్ళీ చెప్తుంది, నేను రోజు చెప్తున్నా, నువ్వు చెప్పట్లా, నాదేం పోయింది, బాధపడుతున్నా నువ్వు, ఆయన మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నా మాట విని ఒక్కసారి ఆయనకి చెప్పమ్మా అంటే, ఒకరోజు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు దగ్గరికి పోయి, ఏమండి ఒక చిన్న సలహా అంది. ఏంటన్నాడు అంటే, ఇది నా మాట కాదు, మన పనమ్మాయి మాట, మన పని పిల్ల మాట. ఆ చిన్నపిల్ల ఉంది మన దగ్గర పనిచేసే బుడ్డపిల్ల, ఆ పిల్ల మాట. పర్లేదు చెప్పు అన్నాడు. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంట, ఆయన యెహోవా ప్రవక్త అంట. ఆ పాపకి తెలుసంట. అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే ఆయన గురించి దొరుకుతుందట, వివరాలు తెలుస్తాయట. అదంటది, ఒక్కసారి నా యజమానుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళమను, ఆయనకు ఆ జబ్బు ఉండదని ఎన్నిసార్లు చెప్పిందో మీకు చెప్పడానికి భయపడి ఇప్పుడు కూడా దాని పేరు చెప్పాల్సి వచ్చిందంటే, నయమాన్ ఏమన్నాడో తెలుసా, ఒళ్ళు ఎలా ఉంది అల్లా, ఒళ్ళు రాలుతాయి అల్లా. తక్షణమే ఏమన్నా అన్నాడు, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడా, ఇప్పుడే పోతాను, సిద్ధపడతాను అని అప్పుడప్పుడే డిసైడ్ అయిపోయాడు. రథాలు సిద్ధం చేసుకున్నాడు. దాని మీద మరి దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కదా, అన్యులకు తెలుసు ఆ సంగతి. దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కాబట్టి కాస్త బంగారం, కాస్త వెండి, దుస్తుల బట్టలు అవి తీసుకొని ఆ రథాల మీద వేసుకొని ఆ మంది మార్బలంతో తనకు మరి ఎటు పోయినా సెక్యూరిటీ ఉంటుంది. సైన్యాధిపతి కాదు, ముందు కొన్ని బళ్ళు వెనక కొన్ని బళ్ళు ఉంటాయిగా. బయలుదేరి పోయాడు. ఇంత కష్టపడి పోతే ఆ ప్రవక్త ఇల్లు అడ్రస్ కనుక్కొని మొత్తానికి ఆడికి చేరారు. చేరితే ఆ వాకిట్లో ఉన్న పనివాడు చెప్పాడు లోపలికి వెళ్ళి ఎలీషాకి, దైవజనుడా మన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా, సిరియా దేశానికి రాజు ఉంటాడు కదా, రాజు సైన్యాధిపతి, ఆ సైన్యం అంతటి మీద ఏలిక అధికారి ఎవడైతే ఉన్నాడో అతడు వచ్చాడు సార్ మన దగ్గరికి. బయట ఉన్నాడండి, అమ్మో రథాలు మామూలుగా రాలా, మంది మార్బలం తీవ్రంగా ఉన్నారు, పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద అధికారి వచ్చాడు అన్నాడు. వెంటనే ఎలీషా పఠామని తలుపులు నెట్టుకొని పరిగెత్తుకొని పోలా వామ్మో అంతలా వాడు వచ్చాడని. ఏమన్నాడు తెలుసా, ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ, చూడండి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, బయటికి కూడా పోలా. ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ పోయి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మని అన్నాడు.
యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మను అన్నాడు. పాపం నాకు తెలిసి ఆ పరిచారకుడు ఏమనుకుని ఉంటాడంటే, చాలామంది పాస్టర్లు ఉన్నారు కానీ ఇంత మిడిమేల పొడి ఇంకొకటి ఉండడమ్మా, ఇంత మిడిమేల పొడి ఇంకొకటి ఉండడం, అస్సలు లెక్క చేయడే, ఎవరిని లెక్క చేయడో. ఆ వచ్చినోడే సామాన్యంగా వచ్చాడా, ఫుల్ సౌండ్, ఫుల్ సరుకేసుకొని వచ్చాడు. కాస్త బయటకు వచ్చి కాస్త కనపడి మాట్లాడితే ఆయనకి 4 రూపాయలు వస్తాయి, పక్కన ఉన్నందుకు నాకు 4 రూపాయలు వస్తాయిగా. చివరికి నాకు అంతా ఒట్టిస్తరాకు మంచినీళ్ళు దొరికేటట్టుంది ఇక్కడ అనుకుని వాడు సనుక్కుంటా బయటకు వచ్చి, అయ్యా అధికారి గారు, మా అయ్యగారు లోపల బిజీగా ఉన్నాడు, యోర్దాను నది కంట వెళ్ళి 7 సార్లు అంట మునుగు, తగ్గిపోయిందంట పో అన్నాడు. కడుపు మండిపోయింది. ఎవరికి? నయమానికి మండిపోయి, ఏంటే యోర్దాన్లో 7 సార్లు మునగాల, ఆయన రాడా? కొంతమంది ఇంతే బిల్డప్ ఇస్తుంటారు. దైవజనుల దగ్గరికి వచ్చి, పొద్దున అనంగా వచ్చాం, రాడా? ఎందుకు రాడు? సేవకుడు అంటే ఇంతేనా? సేవకుడు అంటే ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, అది దేవుడి ముందు ఉండాలి, నీ ముందు కాదుగా. వీళ్ళు లెక్చర్ ఇస్తుంటారు. పొద్దున అనంగా వస్తే మేము, రాడా? నీకు ఆయన రావాలా లేకపోతే నీ సమస్య పోవాలా? చెప్పిన మాట వినాలి కదా, ఎగస్టాలు చేయకుండా చెప్పిన మాట వినాలి కదా, ఆయన ఏం చెబితే అది వినాలి, అది పద్ధతి. కానీ నయమానికి మండిపోయింది. ఇంతలా ఓడిని తగ్గించుకొని వచ్చాను. అసలు నేను ఇక్కడ రాజుకి లెటర్ పంపిస్తే ఆ రాజు వచ్చి ఈ మనిషి నా దగ్గరికి తీసుకొని రావాలి, అది నా కెపాసిటీ, అది నా కేడరో. జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలు, ఒక తాకీదు పంపిస్తే సచ్చినట్టు రాజే వచ్చి ఇతన్ని తీసుకొని నా దగ్గరికి తేవాలి, అది నా స్టేటస్, అది నా స్థాయి. అలాంటి వాడిని నేను తగ్గించుకొని ఫుల్ సౌండ్తో మంచి సరుకు వేసుకొని, ఇన్ని రథాలు వేసుకొని, ఇన్ని కార్లు వేసుకొని అనుకుంటారు కదా కొంతమంది, అలాగా ఇన్ని వేసుకొని వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడా? అవా ఎంత న్యాయం, ఎంత న్యాయం. రై చిత్తము తిప్పండి రథాలు. యోర్దాన్లో మునగాలంట, యోర్దాన్లో మునగాలి. మా ఊళ్ళో లేవు నదులు, ఈ మురికి నది కంటే మా ఊళ్ళో మంచి నదులు ఉన్నాయి, తిప్పా అన్నాడు. కోపం వచ్చింది. అధికారి కదా, కొంచెం అహం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, అది పని చేస్తుంది. కడుపు మండిపోయి తిప్పరా అన్నాడు. రథాలు తిప్పారు, చక 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 వెళ్ళిపోయింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ కోపం చల్లారింది. ఆ కోపం చల్లారిన తర్వాత తనతో పాటు ఉన్న పనివాడికి వెళ్ళి చూశాడు. పనివాడు అన్నాడు, నాయనా కోపం చల్లారిందా? కాదురా, మనం ఇంత కష్టపడి వచ్చామా అని లోపలుండి చెప్పకపోతే ఒక్క అడుగు బయటకు వచ్చి, నేను ఎంత ఆశించాను రా, జబ్బుగా ఉన్న దగ్గర ఆ చేతులు తగులుతాయేమో, ఆ చేతులు ఆడిస్తాడేమో, నిన్న పట్టుకొని గోడంతా లాగుతున్నారు. నాది వాళ్ళ ప్రేమ కాదని నేను అనను, టచ్ చేయొచ్చులే కానీ గోడలు లాగకూడదు. లాగితే మీరు చేయాలి నాకు ప్రార్థన. నేనేం చేయాలి? జాయింట్లు ఊడిపోయినాయి అనుకో, ఇక ఇట్ట కట్టుకొని వందనాలు చెప్పడానికి కూడా ఉండవు. ఇక చైనా వాళ్ళు చెప్పినట్టు ఇట్ట చెప్పాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు కోట వైపు రెడీగా ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను, నా భయం నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను గొప్పవాడని కాదు, మీ ప్రేమ మరి ఎందుకు వచ్చిందో, మీకు అంత ప్రేమ నా మీద, నాకు దేవుడికే స్తోత్రం. దేవుడు పుట్టించాడు, మరి అంత అభిమానం ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలా, మీకే తెలియాలా. దేవునికే మహిమ. కాదురా, జబ్బుగా ఉన్న దగ్గర చేతులు ఆడించి స్వస్థపరుస్తాడని నేను అతని కోసం వస్తే యోర్దాన్లో మునగమంటాడు. ఏందిరా బాధ కదా. చూడరా ఎన్ని తెచ్చానో చూడరా. ఏం లేదు, ఆయన ఊరకట్లా కనపడి ఒక నవ్వు నవ్వి ఒక పలకరించి అట్లంటే చాలరా, ఈ సరుకు అంతా ఇచ్చేవాడినే, ఈ బంగారం అంతా ఇచ్చేవాడిని, ఈ వెండి అంతా ఇచ్చేవాడిని. ఆయన అడిగితే ఆ రోజుతో మాట్లాడైనా ఈ రోజుతో మాట్లాడైనా ఏది కావాలంటే చేసేవాడినే. ఎట్లయినా సేవకుడికి అంత అహంకారం ఉండకూడదురా. దేవుడు మనిషి అన్నవాడు అట్టు ఉండకూడదా అంటే, ఈ పనోడు అన్నాడు, ఏలినవాడా అయ్యా, అతడు ఏం చెప్పాడు?
అతడు ఏం చెప్పాడు? నువ్వు సిరియాకి సైన్యాధిపతివే కాదంటల్లా, కానీ దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పేషెంట్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు నీ అధికారాలు అక్కడ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు పేషెంట్వే, నువ్వు రోగగ్రస్తుడివి, నువ్వు జబ్బుతో బాధపడుతున్న వాడివి, సిగ్గుకరమైన వ్యాధితో అల్లాడుతున్న వాడివి. నీ పరిస్థితిని నువ్వు మర్చిపోయి నీ అధికారాన్ని ఇక్కడ చెలాయిస్తే ఎట్లా? ఇక్కడ అధికారం ఎవరిదంటే దేవుడిది. ఆ అధికారం ఎవరికి ఇచ్చారో వారిదే. ఆయన ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని ఒక సంఖ్య చెప్పి యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్మన్నాడు. అంతేగా చెప్పింది. ఇంకేమన్నా నిన్ను ఓ సంవత్సరం పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని ఏమని చెప్పాడా? ఓ సంవత్సరం పాటు అట్ట ఉండమని ఏమని చెప్పాడా? నీ తల తీసుకెళ్ళి నేల మీద అనిచ్చి కాళ్ళు పైకి లేపి అట్లనే కట్టేసుకొని ఓ సంవత్సరం ఉండని ఏమని చెప్పాడా? నీకు రోగం తగ్గాలంటే నువ్వు ఈ పని చేస్తే తగ్గిద్ది అని చెబితే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేసేవాడివిగా. కానీ అలా చెప్పలేదే. ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు గమ్మని చెబితే ఇంత ఆవేశపడుతున్నావేమయ్యా? జబ్బు పోవాలని లేదా నీకు? సమస్య పోవాలని లేదా? బాగుపడాలని లేదా? శుద్ధుడు కావాలని లేదా? స్వస్థత పొందాలని లేదా అని మాట్లాడితే, ఈ పనివాడు మాట్లాడితే లోబడ్డాడండి. అది నయమాను గొప్పతనం. ఇంటికాడ ఒక పని పిల్ల చెబితే విశ్వాసం ఉంచాడు. ఇక్కడ తేడా పడ్డ తర్వాత మళ్ళా ఒక పనివాడు చెబితే ఆ పనివాళ్ళు చెప్పిన మాటలు లోబడ్డాడు యజమానుడై ఉండి. అది నయమాను. ఎచ్చులు పడలా, ఓవర్ యాక్షన్ చేయలా, బానిస పిల్ల దానికి ఏం తెలుసు అనలా. పని పిల్ల చెప్పిన మాట కూడా చిన్న బిడ్డలాగా తగ్గించుకొని విధేయత చూపే విశ్వాస వీరుడు నయమాను. అందుకెత్తాడు నా యేసయ్య నయమాను పేరు. నా యేసయ్య నోటితో ఒక వ్యక్తి పేరు ఎత్తటం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అదొక చరిత్ర అంతే. ఏమిట్రా నయమాను గొప్పతనం అంటే? పనోళ్ళు చెబితే వింటామండి. వాస్తవానికి ఆయన నాయకుడు, ఆయన సైన్యాధిపతి, వేల మంది లక్షల మంది సైన్యానికి పైన అధిపతి. రాయ్ రిటర్న్ అంటే వేల మంది కదులుతారు. రాయ్ అడుకోండి అంటే వేల మంది పోతారు. రాయ్ అంటే అందరు గడగడగడగలాడిపోతారు. ఆయన వస్తున్నాడంటేనే సైన్యం మొత్తం కూడా అలర్ట్ అయిపోతారు. అలాంటి వ్యక్తి పనోళ్ళు చెబితే విన్నాడు, విశ్వాసం ఉంచాడు, విధేయత చూపాడు. ఏం చేశాడో తెలుసా? నువ్వు చెబుతుంది కూడా కరెక్టేరా, సరే అరే ఆపంటారు రథాలు, నేరుగా యోర్దానుకు బండి అన్నాడు. చూడండి, ఇక లోపడుతున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. ఎవరు చెప్పారు? ఎలీషా చెప్పిన మాట పనోడు చెబితే ఈ పనోడి మాటకు లోపడుతున్నాడు. పోయి దిగుతున్నారా యోర్దాన్లోకి, నీ మాటే వింటున్నానులే సరే అని యోర్దాన్లోకి దిగాడు. లెక్కైరా నువ్వు, 1 2 3 4 ఏమన్నా మారిందా? ఏం లేదు. 5 6 ఏమన్నా మారిందా? ఏమీ లేదు. ఇంకొకటి ఉందిగా, సరే 7 అని 7వసారి మునిగి అలా పైకి లేచాడు. పైకి లెగిస్తే సంవత్సరాల రోగం అది. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 నెలలు 7 నెలలు కాదు, సంవత్సరాల నుంచి పీడించబడుతున్నది. ఆ వ్యాధితో పీడించబడుతుంది అతని హృదయం, అతని దేహం. ఆ జబ్బు ఒక దెబ్బతో వదిలిపోయిందండి. అదిగా మాయమైపోయింది. చూడు, ఆ కుష్ఠ జబ్బు అతని బాడీ మీద నుంచి మాయమైపోతూ ఉంది. ఎలాగైపోయింది అతని దేహం అంటే వాక్యంలో చెప్పబడి ఉంది, పసి పిల్లవాని దేహము వల్ల అది మారిపోయెను అని రాస్తుంది లేఖనంలో. ఇక బోర్ నేర్చాడిక. అయ్యో, నేనెంత తప్పు చేయబోయాను, నేనెంత పాపం చేయబోయాను. సంవత్సరాలుగా ఈ జబ్బుతో, ఈ శోధనతో, ఈ బాధతో, ఈ పీడతో అల్లాడిపోతున్న నేను అహంకారం చూపి దైవజనుడి మాట పెడచెవిని పెట్టానే. నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపిష్టి పని చేశాను. నిజంగా వీడి మాట విని నేను వచ్చి ఈ పని చేయకపోతే
నా బతుకంతా కుష్ఠజబ్బుతో అలాగా బతకాల్సి వచ్చేది కదా. అయ్యో దేవా, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీవే ఆకాశమందును భూమి మీదను దేవుడవు, నీవే దేవుడవు, నిజమైన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, ప్రకృతి మీద అధికారము కలిగిన వాడవు, సర్వ శరీరాల మీద అధికారము కలిగిన వాడవు, నీవే, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పి వచ్చి రథం ఎక్కి ఇక పోనీండ్రా ఎక్కడికి? దైవజనుడైన ఎలీషా దగ్గరికి. దైవజనుడైన ఎలీషా దగ్గరికి పదండి. ఇక పరిగెత్తారు. పరిగెత్తి బయట నిలబడ్డారు. అయ్యా, దైవజనుడు ఇష్టం, ఎప్పుడు వచ్చినా పర్వాలా, ఆయన సాయంత్రం వచ్చినా సందకాడు వచ్చినప్పుడు రేపు పొద్దున వచ్చినా ఇట్లనే ఉంటాం, ఇంక అడగం, ఇంక ఓవర్ యాక్షన్ చేయం, ఆయన ఎప్పుడైనా రావచ్చు, మేము ఉంటామని చెప్పండి అంటే వెంటనే వచ్చాడు బయటికి. వెంటనే వచ్చాడు బయటికి. మరి అంతకుముందు ఎందుకు రాలేదో తెలుసా? అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. ప్రభువా, వానికి కార్యం చేయి, అన్యుడు వచ్చాడు, స్వస్థపరచు అని మోకాళ్ళు వేశాడు. ప్రేయర్లో ఉన్నాడు. అక్కడ కార్యం జరిగింది. తిరిగి వచ్చాడు. కార్యం జరిగింది కనుక దైవజనుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే వచ్చి మొక్కి, నన్ను క్షమించు దైవజనుడా, నా ఎడల ఈ కార్యం జరిగిందయ్యా, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమయ్యా, జస్ట్ మీ కానుకలు తెచ్చాం, అవి తీసుకుంటే చాలు అన్నాడు. ఎలీషా అన్నాడు, నాకొద్దు, వెళ్ళి బీదలకు ఇచ్చుకోపో అని, అవసరం లేదు పోమన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, నిజమైన దైవజనుడురా, డబ్బు లెక్క చేసేవాడు కాదు, డబ్బోడు కాదు, డబ్బు జబ్బోడు కాదు, రూపాయోడు కాదు, పైసలోడు కాదు, ఒరిజినల్ దేవుణ్ణే తన ధననిధిగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన ఆస్తిగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన అంతస్తుగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన సంపదగా మార్చుకున్నవాడు. ఓ, ఇతను నిజముగా దైవజనుడు. దైవజనులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దైవజనులు చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు అంటే బెగ్గర్ కాదు, రోషగాడు. రోషగాడు 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 ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని ఆయనకు మొర్ర పెట్టడమే. ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని మొర్ర పెట్టడమే. దేహి 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 అని చేతులు చాపేవాడు కాదు. అలాంటి రోషగాళ్లే ఆయనకు కావాలని నా దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళే తనకి కావాలి సేవకులు. కానీ నా దేవుడు రోషం కలిగిన దేవుడు వెతుకుతున్నాడు.